ఆర్య వయసులు సమాజంలో వాళ్ళంత సౌమ్యులు ఇంకొకరు ఉండరు. అలాంటిది వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆర్యవైశ్య సమాజానికి చెందినటువంటి సుబ్బారావు గుప్తా అధికార వైసీపీ పార్టీలో వేధింపులకు గురయ్యాడు. ప్రస్తుతం వైసీపీ పార్టీ అధికారం కోల్పోయింది. ఇప్పుడు సుబ్బారావు గుప్తా పరిస్థితి ఏంటి, గతంలో ఆయన ఏదైతే ఇబ్బంది పడ్డాడో ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాడు, ఏం చేయబోతున్నాడు, ఒకసారి సుబ్బారావు గుప్తాతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి గుప్తా గారు. ఆర్యవైశ్యులు అంటేనే సమాజంలో సౌమ్యులు. వాళ్ళు ఏంటంటే వ్యాపారం ఏదో వాళ్ళ సంబంధించిన చిన్న వ్యాపారాలు అట్లాంటివి చేసుకుంటారు. వాళ్ళకి స్థాయికి తగ్గట్టు 10 మందితో సరదాగా ఉంటాం, అంతవరకే వాళ్ళు గొడవలకి వాటికి ఇటుకెళ్ళరు. అట్లాంటిది మీరు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అదే వైసీపీ పార్టీలో మీరు కూడా మెంబర్గా ఉంటా. బాలినేని వాసు గారు జన్మదినం అప్పుడు, గత మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి, ఆయన జన్మదినం అప్పుడు ఏదో మీరు మాట్లాడిన దానికి మీ పై దాడులు, అక్కడి నుంచి మీ మీద రకరకాల కేసులు, గాంజాయి కేసులు, అట్ట ఇట్ట, నువ్వు అసలు కుటుంబానికి దూరంగా ఒక 6-7 నెలలు అజ్ఞాతంలో రకరకాలుగా ఉన్నారు. ఇప్పుడు ఏదైతే వైసీపీ పార్టీ అధికారం కోల్పోయింది, మీరు టీడీపీ పార్టీలో జాయిన్ అన్నారు. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. ముందు పదవులు డబ్బులు పనుల కన్నా నాకు హెల్త్ బాగుపడింది. ఒక రాష్ట్రానికి మొత్తానికి దాదాపు 5 కోట్ల మందికి మంచి వెలుగునిచ్చే జీవితాలనిచ్చే ఒక ముఖ్యమంత్రి 3 సార్లు చేశాడు, 4వసారి ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు. అలానే ఈ రాష్ట్రంలో యువతకి ఆదర్శంగా వాళ్ళ అడుగులో అడుగై వాళ్ళ కష్టాల్లో కష్టమై దాదాపు 3000 కిలోమీటర్లు తిరిగి ప్రజలకు నేను తోడున్నాను భరోసా ఇచ్చినటువంటి లోకేష్ అన్న ఉన్నాడు. అలానే ఈ రాష్ట్రానికి దిశ నిర్దేశం చూపిస్తాను, పేద ప్రజల ఆదుకుంటాను, విప్లవ పోరాటం చేస్తానంటే చెగువేరా లాంటి పవన్ కళ్యాణ్ ఉన్నారు. వాళ్ళందరూ నా వెనకాల ఉన్నారు కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు హెల్త్ చాలా సూపర్గా ఉంది నాకు. ఇప్పుడు గతంలో మీరు ఏదైతే వైసీపీ వాళ్ళు మీ మీద దాడి చేశారో, దాడి చేసినప్పుడు మీరు అసలు కుటుంబానికి దూరంగా ఉన్నారు. యాక్చువల్గా మీరు చిన్న వ్యాపారం, మీకు ఇద్దరు పిల్లలు, ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి, ముగ్గురు పిల్లలు. మీరు అప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మీ కుటుంబ భారం ఎవరు మోసారు అసలు? ఇప్పుడు అంతా మా ఆవిడే మోస్తుంది భారము. నేను గతంలో వ్యాపారం ఇద్దరం కలిసి చేసేవాళ్ళం, ఖరీదు అంతా నేనే చేసేవాడిని. నేను 2 సార్లు జైలుకి పోయాక ఆ అమ్మాయి ఓనర్ అయిపోయింది అనుకోకుండా వ్యాపారానికి. ఇప్పుడు ఆమె నన్ను పోషిస్తుంది. మీరు అప్పుడు గందరగోళంగా ఇప్పుడు ఢిల్లీ దగ్గర పోయి వచ్చినట్టున్నారు. ఢిల్లీకి 3 సార్లు పోయా, అమిత్ షా ఆఫీస్కి 3 సార్లు పోయా. వాళ్ళ మేనేజర్ని కలిశాను, త్రిబుల్-ఆర్ని కలిశాను, జీవీఎల్ని కలిశాను, టీజీ వెంకటేష్ని కలిశాను, సీఎం రమేష్ అన్న కలిశాను, సుజనా చౌదరిని కలిశాను. వాళ్ళందరూ భరోసా ఇచ్చారు, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది గుప్తా, పోరాడు, నీ యొక్క జరిగిన అన్యాయానికి నువ్వు పోరాడు అన్నారు. సీఎం రమేష్ డైరెక్ట్గా ఒక ఫోన్కి ఎత్తుతాడు. అట్నే జీవీఎల్ ఏ సలహా కావాలని ఇచ్చేవాడు. అట్నే పవన్ కళ్యాణ్ మొత్తం అసలు రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు బాధపడ్డారు. మీరు ఇబ్బంది పడినప్పుడు మీ ఆర్య వయసులు నీకు బాగానే సహకరించారా? ఆర్య వయసులో 98% బాగా సహకరించారు. ఒకరిద్దరు ప్రతి కులంలో ఎదవలు ఉంటారు, రుత్యాలు ఉంటారు. అట్టనే మా దాంట్లో ఒకరిద్దరు పర్సెంటేజ్ నన్ను వ్యతిరేకించారు. బియ్యపు గింజలు, వడ్ల గింజలు లాంటి వాళ్ళు 98%. నాకు కానీ మా కుటుంబం నాకైతే ఇంత డబ్బు ఇస్తామన్నారు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు. గతంలో ఒకసారి నా మీద దాడి జరిగినప్పుడు పార్లమెంట్లో పెద్ద టీవీ ఉంటుందంట, 15 మంది ఎంపీలు, వైసీపీ ఎంపీలే, రెబల్సే బయటపడాల, లావకృష్ణదేవరాయలు, మాగుంట, త్రిపుల్-ఆర్ ఇట్లాంటి వాళ్ళు చూసారే మనం చేయాల్సిన పని గుప్తా చేశాడు రా, అతను అభినందించాలి, అతనికి సాయం చేయాలని వాళ్ళు 1,50,00,000 ఇవ్వాలని కూడా చూశారు. నేనెమ్మటి ఒకటే చెప్పా, మీరు డబ్బుగా నాకు సహాయం చేస్తే నేను పోలీసు వాళ్ళకి ఇస్తా, రిపోర్టర్కి చెప్తా, బ్లాక్ లిస్ట్లో పెడతా మీ నెంబర్లని. నేను వాళ్ళని బెదిరించాల్సి వచ్చింది. అంటే నేను డబ్బు తీసుకోకుండా ఉద్యమం చేసే పోరాడా. అదే డబ్బు తీసుకుని నేను కిరాయి ఉద్యమం అయ్యేది నాది. ఈరోజు నేను జీరో అయ్యేవాడిని. ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత నుంచి మీ డైలాగ్ పార్టీ కూడా మారిందట్టుందిగా. వాసు మీద వెరసగా పడుతున్నారు, మీరు ఫ్లెక్సీలు కూడా వేసినట్టున్నారు, త్రిబుల్-ఆర్ షాప్ అని చెప్పినని. ఆటో ఇటో తెలుసుకుందాం, ఇప్పుడు రా నేను సవాల్ ఇస్తున్నాం. ప్రజానాయకుడంటే పారిపోవడం కాదు, ఎదిరించి బెదిరించి పోరాడేవాడే ప్రజానాయకుడు. అటువంటిది నువ్వు వెళ్ళిపోయే ఊరొదిలి. గతంలో బతుకుదామని త్రిబుల్-ఆర్ లెనిన్ హౌస్ పెడితే నువ్వు మూపిచ్చావు అధికార మదంతో. ఒక భక్తవత్సలరెడ్డి సిఐ చేత పిలిపించి షాపు ఓనర్ చౌదరీసు ఎన్ఆర్ఐ 100 కోట్ల ఆస్తిపరుడు, అతన్ని పిలిపించి బెదిరించి షాప్ ఆపిచ్చావు. అప్పటికి అతను ఇన్లా ఓనర్ లెక్క చేయాలి, పోలీసు అటాక్ ఓకే అన్నాడు కేసుకైనా. నువ్వు ఎన్ఆర్ఐవి కేసుకి వెళ్తే నువ్వు మళ్ళీ అమెరికా అయినా పర్లేదండు. రెవెన్యూ వాళ్ళని పంపించారు, 100 కోట్లకు నోటీసులు ఇచ్చారు. అన్న దండం పెడతావు, నువ్వు వాసు మీద పోరాటం చేస్తున్నావు, ఆపమన్నారు. అరే మీరు ఆపమనేదన్నా, మొన్న నాకు తక్కువ రెంట్కి ఇచ్చారు బాలినేని మీద. ఆ రోజు ఇప్పుడు ఏదైతే మీ వైసీఎస్ ఉన్నారో అతను ఏదో బతుకుదెరువు కోసం షాప్ పెట్టుకుంటుంటే దాని మీద ఇబ్బంది అనేది వాసు గారి దగ్గరికి వెళ్ళి అడగలేదా? ఎవరు అడుగుతారండి? ఆయన 4 శాఖల మంత్రి, సీఎంకు చుట్టము, ఆస్కా గుండారావు వాళ్ళ కొడుకు పెద్ద రౌడీ, 400 మంది గంజాయి బ్యాచ్ ఎప్పుడు చేతిలో ఉంటారు, భయం కదా. అవును, మరి అంతలో గంజాయి బ్యాచ్ రౌడీలతో తలపడేటప్పుడు సుబ్బారావు గుప్తా మీరు వైసీఎస్ అంటే కొద్దిగా భయం ఎక్కువ ఉండిద్ది. లే మీరు అనుకుంటారు మేము చాలా ఉగ్రవాదులం, తీవ్రవాదులం, కంచేయాలి చెప్పినట్టు తలకాయలకు వస్తారా? ఉన్మాదులం. గతంలో టంగుటూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది, నీకు పిరికి వాళ్ళందరికీ చెప్తున్నా. ఒక సామాజిక వర్గం కానీ ఒక రౌడీలు కానీ మా ఇళ్ల మీద పడి 10 మంది కుటుంబాలను కొట్టారు.
వాళ్ళు ఏం చేశారంటే కొద్దిగా గొప్ప డబ్బు మా దగ్గర ఉంటుంది, వాస్తవం అది, ఏం లేదన్నా కోడిగుడ్డు అంత బంగారం ఉంటుంది సామెత, నా దగ్గర లేదులే. మీ దగ్గర ఎందుకు అన్ని ఉంగరాలు పెట్టుకొని? ఈ బొంబాయి ఉంగరాలులే, ఇది బొంబాయిది కానీ చెప్తున్నా. అయితే వాళ్ళు ఏం చేశారంటే తగాదా పడితే పిల్లల్ని ఊరికి పంపించేసి పుట్టింటికి వాళ్ళు మల్ల యుద్ధం నేర్చుకొని చెన్నై పోయారు. చెన్నై పోయిన 100 రోజుల తర్వాత వచ్చారు. వచ్చి ఆ 10 మంది కుటుంబాల వాళ్ళు అంటే ఒక 30 మంది వచ్చేసి 1000 మందిని కొట్టారు టంగుటూరులో. కావాలని చరిత్ర తీసుకోండి. అవసరమైతే కిరాయి మటలు చంపిన ఎక్కువ చరిత్రలో వైశాసియే. అవసరమైతే కిరాయి మటలు ఏం చేస్తారు, ఏదైనా చేస్తారు, సిద్ధపడతారు. దున్నపోతు పొడవ సాగినా చెట్టిగాడి కొట్ట సాగిన ఆగడంటారు, అది సామెత. అది ఇప్పుడు కాదు, ఒక 1000 ఏళ్ల క్రితం నుంచి వచ్చింది. నన్ను కదిలిచ్చా, నేను ఎక్స్ట్రీమ్కి పోయా, మా అయితే చంపుతారు, అంతకన్నా ఏం చేస్తారు, లాస్ట్ అదే. ఇప్పుడు అటు నిన్ను కదిలిచ్చారు. నేను మన ఎంఎం కొండయ్య గారికి ప్రచారానికి పోయి ఆర్యవైశ్య మీటింగ్ 2000 మందిలో చెప్పా. ఆమంచి కృష్ణమోహను, కరణం వెంకటేష్ మాట ఎత్తాలంటే పెద్ద పెద్ద నాయకులు ఎత్తలా. అక్కడ ఎంపీ క్యాండిడేట్ కూడా మాజీ డీజీపీ, రౌడీలకి సింహ స్వప్నం. ఇప్పుడు ప్యానల్ స్పీకర్ కూడా అయ్యాడు మా బాసు. నేను ఆయనతో మాట్లాడా, కొండయ్య గారు పూర్తి హెల్ప్గా ఉన్నాడు. వాళ్ళే ఎత్తలా వాళ్ళ పేర్లు, ఇంక పేర్లు ఎందుకు, పెద్ద పెద్ద రాష్ట్ర నాయకులే ఎత్తలా వాళ్ళిద్దరు పేరు. నేను చెప్పా, కింద కూర్చోబెడతా, మీ రౌడీజం ఆగకపోతే ఎన్కౌంటర్లు చేపిస్తా, ఊరు వదిలిపోయేటట్టు చేస్తా, మీరు మంచితనంగా వెళ్ళడానికి ట్రై చేసుకోండి, మీకు కావాలంటే గ్రౌండ్ ఇప్పితే ఎస్పీతో కొట్టుకోండి, ఇద్దరు ఒకరికి గెలవండి, నేను ప్రకటిస్తా. ఈయన్ని కొండయ్య గారిని ఎమ్మెల్యేగా ప్రకటిస్తాను, 22,000తో గెలిపిస్తాను. 22,000తో గెలిచాడు. 120 దాటితేనా, 120 దాటిని. మొన్న అడుగుతున్నాడు కొండయ్య గారు, జిల్లా ఎమ్మెల్యేల మీటింగ్ జరిగింది దామచర్ల సత్య వాళ్ళ ఇంట్లో. జరిగినప్పుడు ఏంది గుప్తా జోస్యం చెప్తా, చిలక జోస్యం అన్నాడు. లేదయ్యా, నేను ఎక్స్పెక్ట్ చేయగల కెపాసిటీ నాకుందండి. దెబ్బతిన్నప్పుడు అన్నీ వస్తాయి బయటికి. లేదు, గతంలో 150 సీట్లు జగన్కి దాటితాయని కూడా నేను గంటాపదంగా చెప్పాను. 150 సీట్లు దాటినందుకు నిన్ను కొట్టినప్పుడు సరే అటు చెప్పి అంటే ఎక్స్పెక్ట్ చేయగలను. ఒంగోలులో జనార్దన్ గారు మీకు బాగా క్లోజు, ఒంగోలు అందరికీ నీకు బాగా తెలుసుగా, 33,000కు 3 ఓట్లు తగ్గితే నీ గడప దక్కను 5 ఏళ్ళు అని ఛాలెంజ్ చేసి వచ్చా. ఏది ఎలక్షన్ రోజు, ఓటింగ్ రోజు అయిపోయాక కాదు. ఏం గుప్తా అట్ట మాట్లాడు, నేను ఈ సాయిబాబా మీద ఒట్టు గుప్తా ఆనన్న, ఏంది అట్ట మాట్లాడుతున్నా, నాకు తెలుసన్న జరగబోయేదన్న. 40 దాటాల్సింది మనోళ్ళు కొంత పోల్ మేనేజ్మెంట్లో జనార్దన్ గారు ఏం చేశారంటే రౌడీజం మొదలంటే వాళ్ళు ప్రతి బూత్కు 100 ఓట్ల కన్నా 5,000 ఓట్లు దొంగ ఓట్లు వేసుకున్నారు బాలినేని వాళ్ళు. లేకపోతే 40 దాటాయి, 34,000 దాటిని, అప్పుడు వెళ్ళి కలిసి. ఇప్పుడు ఏదైతే గతంలో ఇప్పుడు మీ మీద దాడులు కానీ కేసులు కానీ ఎన్ని పెట్టారు కదా, వాళ్ళ మీద నువ్వు పోలీసులను ఆశ్రయించడం, వాళ్ళ మీద మీరు కేసులు పెట్టడం కానీ జరిగిందా? గతంలో పెట్టాం కేసులో, ఎన్ని చిన్నకి వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు ఈరోజే అంతర్గత సమావేశం జరిగింది. కొత్తగా ఎవరైతే పార్టీలో చేరారో వాళ్ళందరినీ పిలిపించి ఒక 500 మందిని జనార్దన్ గారు ఇప్పుడే ఒక 2 అవర్స్ బ్యాక్ చేస్తే నేను చెప్పా. ఒకటే అన్నాడు జనార్దన్ గారు మాటలతో చెప్తుంటే, గుప్తా నిన్ను దాడి చేసిన వాళ్ళని ఏ ఒక్కడిని నువ్వు మీ కుటుంబం వద్దన్నా నేను వదిలిపెట్టే సమస్య లేదు, సినిమా చూపిస్తా, పోరాడాల అనే టీం వస్తుంది, నేనేందో చూపిస్తా అన్నాడు. జనార్దన్ ఒక టీంని తయారు చేస్తున్నాడు. ఏంది టీం అంటే చట్టపరమైన టీం. ఆయన రౌడీజం గుండాయిజానికి వ్యతిరేకం కాబట్టే 34,000తో గెలిచాడు. జిల్లా రికార్డు అసలు ఒంగోలు పుట్టాక 70 ఏళ్ళు అదే హైయెస్ట్ మెజార్టీ. అతను ఏమన్నట్టు చెప్పి నేను ఒకటి చెప్పాను, అట్లాంటి సౌమ్యుని నువ్వు రౌడీని చేసేటట్టున్నావుగా. రౌడీని అంటే అవసరమైతే అవుతాడు. 2వ అవతారం ఆయన ఇప్పుడు దామచర్ల జనార్దన్ ఎమ్మెల్యే, డీజే అంటారు ఆయన్ని. 2వ అవతారం వస్తే అది ఒక విప్లవం, అది సంచలనం, అది చెప్పేది కాదు, చాలా భయంకరంగా ఉంటుంది. అది రెండోది ఎప్పుడు మాట్లాడో తెలియదు, వారం 10 రోజుల నెల. ఆయన రెడీగా ఉన్నాడు మారడానికి. ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు ఆయనకి అది కూడా ఆఫర్ ఇచ్చాను నేను. ఏమని 35 సీట్లు దామచర్ల జనార్దన్గా ఉంటే రేపు కార్పొరేషన్ ఎలక్షన్లో గెలిపిస్తాను నేను 35 పైన. నువ్వు డీజేగా మారితే 45 పైన గెలిపిస్తా. ఛాయిస్ జోస్ 29కి ఎలక్షన్కి 40,000తో గెలిపిస్తాను నేను. నువ్వు డీజేగా మారితే 50,000తో గెలిపిస్తా. ఇది నా శపథం ఛాలెంజ్ అని కూడా చెప్పి నవ్వుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు అట్లా రౌడీజం చేసేలకే కదా ఇప్పుడు గంజాయి రౌడీజం. మేము రౌడీజం చేస్తామని చెప్పట్లా, కొట్టిన వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పెట్టి అసలు ఏం జరిగిందో వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలి కదండి. అది కూడా చేయకపోతే ఎందుకు సిట్ చేయమని ఏర్పాటు చేయమని చెప్పా. అన్న ఎంక్వైరీ చేపిస్తున్నాను బాలినేని మీద అంటే వద్దన్న, ఏది చేసినా సానుభూతి వచ్చింది బాలినేనికి. ఎవరికైనా జైలుకు పోతే సానుభూతి వచ్చింది, చెడు చేసిపోయినా. అది రాజకీయ నాయకుడు పోతే ఇంకా సానుభూతి. ఒకడు సీఎం అయ్యారు, ఇప్పుడు సీఎం అయ్యాడు, పోయినసారి సీఎం జైలుకు పోతేనే అయ్యారు. నేను జైలుకు పోబట్టి ఇంత క్రేజ్ 2 సార్లు రాజని నేను అట్టంటా కానీ కొద్ది క్రేజ్ అంతే. అదివరకే గుప్తా అంటే ఒంగోలు వాళ్ళకి తెలుసు, ఇప్పుడు ఢిల్లీ దాకా తెలిసిలా. ఢిల్లీ ఏంది, నా వాయిస్ నువ్వు గుప్తా అని అడుగుతున్నారు బస్సుల్లో రైళ్లలో, పెద్ద ప్రమాదం అవుతుంది. అంటే ఇక్కడ ఫోన్ మాట్లాడేటప్పుడు మాట్లాడితే వాయిస్ని బట్టి కూడా గుర్తుపడుతున్నారు. నేను చెప్పేది ఏంటంటే సిట్ వేస్తే అబ్బా కొడుకుని నేను ఏదైతే కంచంలో తిన్నాను అదే కంచంలో అన్నం తినిపిస్తా సబ్జెక్టులని ఛాలెంజ్ చేసి వచ్చా. మిగతా విషయాల్లో కానీ జైల్లో పడ్డానుకో బ్యాడ్ అయింది. కొద్ది రోజులు మీరు గుప్తా గారు ఈ భూములు కొంతమంది వాళ్ళు ఆక్యుపై చేశారని చెప్పిన వాళ్ళని కూడా వాళ్ళందరూ చాలామంది మీ దగ్గరికి వచ్చి మీకు కంప్లైంట్ చేస్తే వాటి మీద కూడా మీరు మీడియా సమావేశాలు అవి పెట్టారు. వాటి గురించి కూడా ఇప్పుడు పోరాటం చేసి ఎవరైతే ఆక్యుపై చేసుకున్నారో మళ్ళీ ఆ బాధితుల్ని కాపాడడానికి దాని ఏదైనా ఇది చేస్తున్నారా మీరు? గతంలో ఇక్కడ బలమైన నాయకులు ఎదురున్నారు, దామచర్ల బాలినేని. బాధితులు నన్ను ఆశ్రయించారు. ఆశ్రయిస్తే నేను వాళ్ళని కూర్చోబెట్టి మొత్తం అన్ని ఛానల్స్ని పిలిచి సీఎం పేషి దాకా తీసుకెళ్ళి అందరికీ చేసి గందరగోళం చేసి వాళ్ళ యొక్క సమస్యను బయటికి ప్రపంచానికి తెలియజేశా.
బాధితులు వచ్చారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే సిట్ వేశారు కదండి మొన్న డిఎస్పీ ఆయన ఎవరు అశోక్ వర్ధన్ రెడ్డి వాళ్ళంతా టీం ఒక 10 మంది ఉన్నారు. అందులో ఒక సిఐ ఒక బ్రాహ్మణ పాపము పోయాడు, ఒక కాలేజీ అతను ఏదో ఆక్రమించాడంటే, అతను టీడీపీ అతనే ఆక్రమించిన అతను, కానీ ఆక్రమించాడు లేదో వచ్చింది. అరే బాబు మా చుట్టూ తిరిగితే ఏం జరిగిద్దని ఒక సిఐ నా దగ్గరికి పంపించాడు. నేను ఎమ్మటి ప్రెస్ నోట్ అది ఇది రాయగానే సాల్వ్ అయిపోయింది. అది నేను జస్ట్ నా దగ్గరికి వచ్చాడు తెలియగానే ఆ కాలేజీ ఓనర్ అతనితో ఏం చేసుకున్నాడో జీరో, ఇద్దరికి హ్యాపీగా ఉంది. అట్ట ప్రతి ఏ బాధితులు వచ్చినా, ఇప్పుడు తెలుగుదేశపోడు అక్రమాలు చేసినా, భూదందాలు చేసినా నేను ఒప్పుకోను. ఎవడైనా ఒకటే పోరాడతా. తప్పు చేస్తే తాట తీయడమే ఈ 5 ఏళ్ళు కూడా, సమస్య లేదు. ఇప్పుడు మీకు జనార్దన్ గారు ఏమైనా మాట ఇచ్చారా? మీరు యాక్టివ్గా మొన్న బాగా తిరిగారు. నాకు మాట ఇచ్చేది, నేను ఏది కావాలంటే చేసి పెడతాను జనార్దన్, ఏది కావాలంటే అది. పదవి ఏదైనా ఇస్తామన్నారా? వాళ్ళు ఇవ్వడానికి మన త్రిబులారు నక్కానంద్ బాబు, మన ఈయన పేరు ఉంది కదా, మన ఎంఎం కొండయ్య గారు, చీరాల దామచర్ల సత్యన్న, ఇంకా చెప్పుకుంటా పోతే కోటంరెడ్డి, ఆనం రామనారెడ్డి, వీళ్ళంతా కూడా నాకు ఇప్పించాలని ఇట్టి కృషితో ఆనందంతో ఊరిలోడుతున్నారు. ఒంగోలులో ఉండాల్సిన గుప్తాని రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళిపోతావు నువ్వు. అదే ఒంగోలు వ్యక్తి నాకు ఎందుకు కాదంట, నాకు ఏది ఇచ్చినా, ఎంత పెద్ద పదవి ఇచ్చినా జనార్దన్ నా హ్యాపీగా స్వీట్ పెట్టి మరీ ఓకే అంటాడు సీఎం గారు చెప్తే. 100% నాకు ఇస్తున్నారు. అది చిన్నదా పెద్దదా పార్టీ పదవి. నేనైతే ఇంకా పార్టీని డెవలప్ చేసి 2029కి మళ్ళీ 130, 140 సీట్లతో గవర్నమెంట్ తేవడానికి ఏదైతే కష్టపడాలో 175 నియోజకవర్గాలు తిరగాలని నా కోరిక. అది ఏదన్నా కానీ చిన్న పదవి కానీ పెద్ద పదవి కానీ నేను తిరిగి నా సొంత డబ్బులతో, పార్టీ డబ్బులు అడగను. నేను చైతన్యవంతం చేయడం ఒక వయసులోనే అనుకోమాకండి. ఎవరైతే బీద బిక్కి అన్యాయాలు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరినీ చైతన్యవంతులు చేసి ఈ గవర్నమెంట్ వాళ్ళకి కొంత న్యాయం, నా ద్వారా కొంత న్యాయం జరిగి కొంత ఓటింగ్ పెంచేదానికి. ఇప్పుడు గవర్నమెంట్ అన్నాక రేపు పెద్ద 2%, 3% యాంటీ ఓటింగ్ అనేది తయారైంది. నా వల్ల ఇంకో % ఎక్స్ట్రా పెరిగి మళ్ళీ ఇదే సీట్లు కాకపోయినా 15తో తగ్గిన 140, 130తో సీఎం చేయాలి మళ్ళీ బాబు గారు. నా కోరిక, గట్టి కోరిక. బట్టల షాప్ పెట్టుకున్నాం లాస్ట్ టైం, మళ్ళీ ఏదో ఇబ్బంది పెట్టి తీసేపించారు. మళ్ళీ ఇప్పుడు హ్యాపీగా మళ్ళీ బట్టల షాప్ పెట్టుకోబోతున్నాం. ప్రశాంతంగా హ్యాపీగా ఓపెన్ చేసుకోకుండా టౌన్ లో అక్కడక్కడ ఫ్లెక్సీలు వేసి అవును, ఇప్పుడు రా దమ్ముంటే చూసుకుందామని ఇచ్చా సవాలు విసిరా. ఫ్లెక్సీలు పెట్టడం తప్పు కదా? ఎట్ట తప్పు అయింది? నాకు నువ్వు ఏదైతే ఎక్కడైతే నాకు అన్యాయం అక్రమం చేసావు, నన్ను అవమానపరిచావో, ₹1,00,000 లాస్ అయింది. నేను ఢిల్లీ గల్లీ అన్ని తిరగడానికి నాకు ₹9 లక్షల ఖర్చు అని ఎవరికి తెలియని విషయం. మా ఇంట్లో వాళ్ళు ఏడుస్తారని చెప్పి ఎప్పుడు చెప్పలా. నా సొంత డబ్బు ఏమీ కాదు. ఏడిస్తే ఇప్పుడు వాళ్ళు రిలైఫ్ అయ్యారు. దాదాపు 9 లక్షలు ఖర్చు పెట్టుకున్నాను నా మీద దాడి తెలియడానికి కానీ, నేను ఢిల్లీ కానీ, హైదరాబాద్ కానీ, ఛానల్ ఓనర్లను కలవడానికి కానీ, ప్రెస్ మీట్లు కానీ, ఖర్చులు కానీ, నేను దాక్కోవడానికి కొన్ని రోజులు షెల్టరు అండర్గ్రౌండ్ ఉండడానికి కానీ అంత ఖర్చు పెట్టా. పేపర్ యాడ్లు కావచ్చు, లేకుంటే పవన్ కళ్యాణ్ మీద పాట రాపించేందుకు ₹1,00,000 అయింది. ఆయన ఒక యాడ్ ఇస్తే 1 లక్ష అయింది, 2 లక్షలు అయింది. తర్వాత మొన్న చంద్రబాబుకి 1,116 నీ ముందే ఇచ్చాగా, చెక్ ఇచ్చా. పార్టీలో చేరేటప్పుడు నేను డబ్బులు ఇచ్చాను. నేనేం పేదవాడినే, కానీ ఇన్స్పిరేషను నా అలాంటి గుప్తా లాంటి ఒక మధ్యతరగతి పేదవాడు ఇచ్చాయంటే అందరం ఇవ్వాలని చెప్పి ఇన్స్పైర్ అయ్యారు. ఆ మాట నేను చీరాల్లో చెప్తే కొండయ్య గారికి మా వైశ్యాస్ అప్పటిదాకా డైరమాలో ఉన్నారు, ఓటేయాలని ఉన్నారు. అక్కడ అట్ ద సేమ్ టైము మన కరణం బలరాం గారికి వైశ్యాస్లో బ్యాడ్ లేదు. ఆయన 40 ఏళ్ల చరిత్రలో వైశ్యాస్కి ఏం అన్యాయం చేయాలి. నేను ఎంక్వైరీ చేశాను అతనికి. కానీ అతను ఉన్న పార్టీ చెడ్డది, అందుకని వన్ సైడ్ వేసారు. నేను పోయి అక్కడ వాళ్ళని ఉద్రేకపరిచి చేస్తే యాక్టివ్ చేస్తే వాళ్ళు మొత్తం ఒక యూనిట్ అయ్యి కొంత డబ్బు తీసి ఓపెన్గా తిరిగారు. నా వల్ల ఎంత ఉపయోగం జరిగింది అంత ఉపయోగం జరిగింది. అక్కడే కదా రాష్ట్రం అంతా జరిగింది. ఇక్కడ దామసాల సత్యాన్ని అన్నాడు, ప్రతి మీటింగ్లో నా గురించి చెప్పాడు. 3 జిల్లాల్లో చెప్పాడు, కొండేపులో జరిగినప్పుడు చెప్పాడు. చంద్రబాబు గారు వచ్చారు ప్రకాశం జిల్లాలో, మార్కాపురంలో, ఒంగోలులో నా ఒక్కడి పేరే చెప్పాడు. గుప్తా జరిగింది అన్యాయం, నేను ఆదుకుంటాను, మంచి చేస్తాను. ఎంతెందుకండి, చంద్రబాబు గారు మారాను, నేను మారిన మంచి చూపిస్తా అన్నాడు కదా, 2 ఏళ్ల క్రితం మారాడు. అది జనాలకు తెలియదు. ఎందుకంటే నేను వైసీపీలో తిరుగుతున్నా. తప్పో ఉప్పో మా పార్టీ మేము కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, కేసులు పెట్టుకున్నాం. అంటే ఆ పార్టీలోనే ఉన్నాక రెబల్గా ఉన్నా, త్రిబుల్ లాగా. పిచ్చోడని బాగానే అన్నాడు, వాడు పిచ్చోడే వెళ్ళిపోయాడు అస్సాం. ఇప్పుడు నాకు పిచ్చి అయితే నువ్వు ఎందుకు వస్తావు ఇంటర్వ్యూకి? రావు కదా. తీసి పెద్ద పెద్ద ఛానల్ ఓనర్లను కలిసా, నేను పెద్ద పెద్ద ఎంపీలని, కేంద్ర మంత్రులను కలిసా. పిచ్చోడిని అయితే ఎందుకు కలుస్తా, వాళ్ళు ఎందుకు కలగలుగుతారు? బాబు గారిని 3 సార్లు కలిసా, లోకేష్ని 2 సార్లు కలిసా, పవన్ కళ్యాణ్ 3 సార్లు కలిసా. పిచ్చోడిని అయితే వాళ్ళు పిచ్చోళ్ళ. అది చేతగాంతనం. అదేదంటారు చూడు మంగళవారం మాటలు, అట్ట బాగా నేను అట్లా చేసే అస్సాం ఇప్పుడు వెళ్ళిపోయాడు ఊరుదిని రమ్మంటే. ఇప్పుడు ఎలక్షన్ల ముందు సహజంగా ఏంటంటే, ఇప్పుడు ఎలక్షన్ల ముందు ఎవరైనా సరే, ఎట్లాంటి రాజకీయ నాయకుడైనా సరే, ఆయన విరోధులైనా లేకపోతే ఆయన బాగా విభేదించే వాళ్ళైనా, బాగా శత్రువైనా సరే, వాళ్ళ ద్వారా మనకి ఎంతో కొంత ఓటింగ్ నెగిటివ్ జరిగిద్ది అన్న దృక్పథంతో ఎవరో ఒకరిని రాయబారంగా పంపించేదను. ఈ 10 రోజులు అతను మాట్లాడబాకుండా ఉండమని చెప్పండి స్వామి, ఏదో ఒకటి చేద్దామని చెప్పినని. బాలిని ద్వారా మీకు ఏమైనా అట్లాంటి? నేను కొడాలి మీద స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మా నాన్న వాళ్ళు భయపడితే నా సెల్ ఇక్కడ పడేసి ఒక చిన్న సెల్ తీసుకొని మా నాన్నది హైదరాబాద్ వెళ్ళి అటు నుంచి ఢిల్లీకి పోయా. ఢిల్లీకి పోయినప్పుడు మా ఆవిడకి వాళ్ళ ఆవిడ కనెక్ట్ అయింది. 40 లక్షలు డబ్బులు ఇస్తామమ్మా గుప్తాని, ఏం మాట్లాడొద్దని చెప్పు, అసలు ఏం చేయొద్దు, ఎక్కడ ఏం మాట్లాడకుండా ఉండమని అంతే. మా పార్టీలో మా వెనకాల కూడా తిరగొద్దు అన్నారు.
మా ఆవిడ ఒకటే చెప్పింది, అవన్నీ కుదరమ్మా, డబ్బులు గిబ్బులు వద్దని. నాకు ఢిల్లీలో ఉంటే ఫోన్ చేసింది, నువ్వేం చేస్తున్నావు? ఏం బజార్లో ఉన్నాలి అన్న. నీకు పెద్ద డబ్బు సంచి వస్తుంది, నువ్వు తీసుకో మాకు ఢిల్లీని. అయితే ఇక్కడ 1000 రూపాయలు ఉన్నాయి, టీకి గతి లేదు, రేపు ఉదయానికి అన్నానికి డబ్బులు లేవు, నువ్వు పంపిస్తేనే మళ్ళీ నేను తినాలి, నేను ఎవరిని అడగను కదా, అప్పు కూడా ఇచ్చేవాళ్ళు లేరు. భయపడుతున్నారు. నాకు ఫోన్పే చేయడానికి పెద్ద పెద్ద నాయకులు, టీడీపీ, వైసీపీ, జనసేన వాళ్ళు భయపడ్డారు. ఎందుకు వచ్చిన గలబా మనకని. కొంతమంది నాయకులు అయితే నాతో కలిసి, అంటే ఇంకా చెప్పకూడదు, బాగా క్లోజ్గా ఉన్న నాయకులు కూడా నా ఫోన్ ఎత్తట్లు, ఇప్పటికీ ఎత్తరు, భయపడుతున్నారు. టీడీపీలో వాళ్ళు ఇప్పుడు ఎత్తున్నారు 2 నెలల నుంచి. అంటే అప్పుడు నేను చెప్పా, అమ్మ ప్రాణం పోయింది, నువ్వు తీసుకుంటే చచ్చిపోయినట్టు అని చెప్పింది మా పిల్ల. అట్లాంటి మహానుభావులు పుట్టారు మా పిల్ల. ఖమ్మంగా అంటే చచ్చిపోతాం ఒకేసారి, పోతా ఇంటికి యాక్సిడెంట్లో. మనిషి పుట్టేది ఒకసారి, చచ్చేది ఒకసారి. డబ్బే ఉందండి, డబ్బే జీవితం అనుకోకూడదు, కానీ డబ్బు కావాలి బతకడానికి. అంత మటుగా డబ్బే జీవితం అనుకుంటే జబ్బులు ఎక్కువ వస్తాయి, ఏముండదు, గుర్తుపెట్టుకో. వచ్చిన వాళ్ళందరూ చీ ఆఫర్ అప్పటికి ముందు వచ్చింది, తర్వాత వచ్చింది, 2 సార్లు వచ్చింది, అయిపోయి అన్నీ తిరస్కరించా. తర్వాత నేను లొంగ తీసుకోవాలని చెప్పేవాళ్ళు SC/ST కేసు, పొట్టి శ్రీరాముల కోసం పడితే SC/ST కేసు. తర్వాత నేను లేడీస్ హాస్టల్ మీద, వాళ్ళు ప్రశాంత్ హాస్టల్ అని చెంకుతి చౌదరీస్ పోరాడితే ఆ హాస్టల్ మీదకి వచ్చారు రౌడీలు అనేది, సుబానిగడ్ ఈ బ్యాచ్ వచ్చారని పోరాడితే గంజాయి కేసు. అప్పుడు చంపాలని చూశారు లారీ టిప్పర్తో. పాపం ఆయన ఉన్నాడు కదా DSP, నన్ను అన్ని దొంగ కేసులు పెట్టిన DSP, ఏం పేరు నాగరాజు. ఆ ఒక్క విషయం నన్ను కాపాడాడు. అరే బాబు, వాడు చస్తే నీకు సీటు కూడా ఎవరు, నువ్వు గెలిచేదాన్ని కాదు అని వేసి పారదంగండి. వైఎస్ఆర్ చోట్లు కొనుక్కుంటా, వాళ్ళ ఇంట్లో 1-2 కోట్లు బాధంగా అంత టైప్ అవుద్ది. 2 నెలలు మాట్లాడుకుంటూ 3 నెలలు ఎవరు మాట్లాడతారనే దుర్బుద్ధితో వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడు. ₹1 కోటి వేసారు నీకు స్కెచ్. అంటే మా ఇంట్లో చంపేయాలని చూశారు, కానీ దేవుడు సహకరించకుండా ఒక DSP రూపంలో ఎందుకండి గంజాయి కేసు పెడితే బయట వాడు 3 నెలల్లో వస్తాడు. గంజాయి పెడితే సహజంగా 3 నెలలు వచ్చేది. అట్లాంటిది 3 నెలలు వస్తాడు, మళ్ళీ పీటీ వారెంట్ పెట్టి ఎలక్షన్ దాకా అటు అయితే బాగుందని పెట్టారు. సహజానికి టయానికి నేను రిమాండ్కు, అదే జైల్లో పోయి కోర్టుకు పెట్టంగానే 10 మంది లాయర్లు వచ్చారు. ఏంద్ర ఎంతమంది వచ్చారు లాయర్, నాకు డబ్బులు కూడా లేవంటే బాబు గారు పంపించారు. పేర్నమెట్ట బాబు అని అడిగా, నా స్థాయి అనుకోని. కాదయ్యా చంద్రబాబు అన్నాడు. కొంపదీసి మాజీ ముఖ్యమంత్రి అంగా ఇట్లా తీస్తే బల నీళ్ళు వచ్చింది. నిజంగానే అటువంటి వ్యక్తి నన్ను గుర్తించాడు. 13 రోజుల్లో బయటికి తెచ్చాడు అలా నన్ను బాబు గారు. అదే హాస్టల్ ఎవ్వడు తేడా. వాళ్ళు తెగిచ్చారు, ఏం చేస్తారు, తెగిచ్చారు. అంటే దేవుణ్ణి పూజిస్తుంది. అందుకు నేను ఇదిగో ప్రతిసారి అంటారు, వీడికి బలుపో లేకుంటే వీడికి ఇగోనో బ్లాక్ స్పిరిట్స్ ఇది గల బాధ బయటకు వచ్చింది, కనపడదు, అందుకు పెడతా. ఇది నేను హెచ్చులకు కాదు, ఇదేమో పెట్టేది ఢిల్లీలో ప్రెస్ మీట్లో కూడా పెట్టాను. అన్నీ జరిగినాయండి. కళ్ళుండి చెవులుండి కనపడిని వినపడిని గత ప్రభుత్వానికి ఏమి చెప్పినా ఒకటే, చెప్పకపోయినా ఒకటే. ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళందరి మీద మీరు చట్టపరంగా చర్యలు తీసుకుంటారా? చట్టపరంగా తీసుకుంటామో, చట్ట వ్యతిరేకంగా తీసుకుంటామో దేవుడు దయ, మన చేతులు ఏముండదు. నేనైతే ఏం చేయదలుచుకోకూడదు అని ఒకసారి అనుకుంటాను, ఒక్కోసారి మళ్ళీ అన్నీ గుర్తొస్తే చంపే జైలుకి పోతే పోద్ది కదా అనిపిస్తుంది. అది కూడా ఉంది. అంటే నాకు తెలియదు, నాలో రెండో మనిషి బయటకు వస్తాడు. ఇప్పుడు బాధ అనేది వచ్చినప్పుడు, అది గుర్తొచ్చినప్పుడు నేను గుర్తు చేయబట్టి నాకు ఏడుపు వచ్చింది. నాకు ఇప్పుడు ఏడుపు వచ్చింది. ఆ బాబు గారు చేసిన హెల్ప్కి నాకు ఏమి ఆయనకి ఇచ్చి రుణం తెచ్చుకోవాలని చెప్పి నేను ప్రాణాలకు తెగించి పోరాడి మాట్లాడి ప్రచారం చేసి సొంత నిధులతో జనార్దన్ దగ్గర ₹1 తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, సొంత నిధులు దాదాపు 3-4 లక్షలకు వచ్చాయి నాకు ఎలక్షన్లో. పక్కన వాళ్ళు రావడం, వాళ్ళు వీళ్ళు ఉంటాయి కదా, పెన్నులు ఇచ్చాను. ఈ పెన్నులు ఇచ్చాను ₹10, దాదాపు 15,000 పెన్నులు పంచా, ₹150,000 అయిపోయినట్టేగా. అటన్నీ సొంతయే చేశాను. నేను ఎక్కడ రూపాయి దాకలేదు, ఎక్కడ ఎందుకు, వాళ్ళు నాకు హెల్ప్ చేశారు కాబట్టి నేను చేసే హెల్ప్. యాక్షన్ రియాక్షన్ అన్నట్టు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ప్రశాంతం అనేది ఉండదు నా జీవితం. యాప్లో పోరాటమే ప్రశాంతం ఎట్టుంటుంది. ఇప్పుడు ఎవడో ఒకటి కబ్జాలో బొబ్జాలో రౌడీజమో గుండాయిజమో తెలుగుదేశం వాళ్ళు చేసి నేను పోరాడతా, అది తగ్గేది ఉండదు. అన్యాయం చేస్తే ఫస్ట్ చెప్తా పద్ధతిగా. ఉదయం చెప్పా, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఏం చేశారు, జిల్లా పోలీస్ సంఘం అధ్యక్షుడు వెంకటరెడ్డి వచ్చాడు వాళ్ళ ఇంటికి మొన్న. వస్తే ఊరకట్ట ఫార్మాలిటీ కలిసి పంపించాలి, కానీ చాలా కప్పుకొని వాళ్ళు వీళ్ళు కప్పుకొని అల్లూరు స్వీట్ తిని ఆయన సేమే పెట్టి ఈయన పాయసం పెట్టి అన్నం పెట్టి అది పేపర్ రివ్యూలకు వచ్చి చెప్పా జనార్దన్ గారికి, అలా చేస్తే నేను సహించను, నీ దగ్గర ఏం జరగట్లా ఆయన చేశాడు, నువ్వు చెప్పు పద్ధతిగా, లేకుంటే నేను ఒప్పుకోను. అతను టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళని టిక్కుకొట్టి దాదాపు 200 మంది కానిస్టేబుల్ని అడవుల్లో వేయించాడు డ్యూటీలు. ప్లస్ ఎవడైతే రౌడీని చేస్తుండే ఎవరైనా ఉంటారు కదా యాక్టివ్గా ఉండే కుర్రోళ్ళు, వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాడు. పైగా డైరెక్ట్గా చెప్పాడు, నేను జగన్ సీఎం కోసం ఏదైనా చేస్తా అని. అదేంది పోస్టులు ఒట్టుంట్లో అవి కొన్నాడు. మొత్తానికి నాయకత్వం ఇచ్చినటువంటి వ్యక్తికి నేను పోరాడి అతని మీద దొంగిళ్ళు కట్టావయ్యా, నువ్వు వక్స్ బోర్డులో కట్టావు, ఎట్ట కడతావని చెప్పి నేను పోరాడితే కలెక్టర్ గారు నోటీసులు ఇచ్చాడు.
బ్యాడ్ లక్ ఏంటంటే 1400 మందికి నోటీసులు వెళ్ళినాయి, ఒకరికి కాదు. అటువంటి వ్యక్తిని తెచ్చి నువ్వు కలిసి తిరిగితే నేను ఒప్పుకుంటా. నేను ఇందాక పబ్లిక్గా అని చెప్పాను జనార్దన్ గారికి, నెక్స్ట్ అలానే కంటిన్యూ అయితే నేను పోరాడతా. తగ్గేది లేదు, చెప్తాను పద్ధతిగా. ఇంట్లో వాళ్ళు ఇంకా హ్యాపీ అండి, నన్ను వదిలేశారు, నా జీవితాన్ని వదిలేశారు. ఒక అండగా ఉన్నాను చాలు అనుకున్నారంటే నేనేం చేసినా ఇప్పుడు పట్టించుకోరు. ఫస్ట్లో వద్దన్నారు, అదేనండి, దేనికి దానికే అయిపోయేదండి. ఇప్పుడు మనము ఒక ఎక్స్ట్రీమ్కి వచ్చామండి, ప్రజలకు మంచి చేయాలి, ఏం చేయాలంటే దానికోసం దేనికైనా సిద్ధం. మా ఆర్యవైశ్యులకనే కాదు, అందరికీ. అంటే కొద్ది రోజులు నక్సలైట్లకు వెళ్ళిపోయేటట్టున్నావు. నక్సలైట్లకి ఎందుకు వెళ్తా? ఇప్పుడు ప్రభుత్వం వచ్చిందండి, నేను ఏమీ న్యాయం జరిగినప్పుడు చంపాలనుకుంటా. అధికారంలో నేను జైలుకు పోవడం అంటే అవమానం. అందుకని వాళ్ళు అన్నీ చేస్తారండి, అన్నీ తెలుసు. లోకేష్ గారు పడ్డాడు బాధ, వాళ్ళ నాన్నగారు పడ్డప్పుడు, వాళ్ళ అమ్మని తిట్టినప్పుడు. జనార్దన్ గారిని మానసికంగా శారీరకంగా చాలా చేశారు. ఫైనాన్షియల్గా అంటే ఏంది, ఆ ఆస్తుల మీద పడ్డారు. అతని యొక్క బ్యాంకు లోన్లు ఉంటే వాటి మీద ఇబ్బంది పెట్టారు. అందరిని ఇబ్బంది పెట్టారండి వాళ్ళు, నన్ను ఒక్కడనే కాదు, కొంతమంది బయటపడ్డారు. మొన్నెందుకు గల్లా చేయదు, నేను పోటీ చేయని రాజకీయాలు వద్దండి, కేంద్ర మంత్రి అయ్యేవాడు పాపం, ఎంత బ్యాడ్ ఇరగొట్టేశారంట. మొన్న చూపిస్తున్నాడు ఇట్లా, నన్ను కొట్టారని ఎంత ఏడుపు వచ్చింది. తిరుమల నేను మా బాస్ని కొట్టేది ఏందండి? ఇప్పుడు నేను గొడవ తలుచుకుంటే తిరుమలతో మంచి ఇబ్బంది అండి. ఎప్పుడు ఫోన్ చేస్తే కాదు, మనం పోయాను కారు కొన్నప్పుడు మాట్లాడాము, 20 నిమిషాలు అన్నీ మాట్లాడుకున్నాము క్యాజువల్గా అండి. ఆయన ఎవరితోనే క్యాజువల్గా ఉంటాడు, నాతో ఇంకొద్దిగా బాగుంటాడు. 2 సార్లు చెప్పాడు అలా ఆవిడతో. ఒకసారి మొన్న ఫ్రెండ్స్తో పోయినప్పుడు ఏందిరా అది ఇదంటే, నువ్వు చెడబుట్టావు మీ కులం అన్నాడు. అంటే అంత క్యాజువాలిటీగా, అంత ఈజీగా చెప్తా ఆయనకి నేను. 150 దాటితే అంటే ఏంద్రా దాటేది, రాయలసీమలో 17 సీట్లు వస్తాయిరా అన్నాడు. ఏందన్నా వచ్చేది, వాళ్ళకి వచ్చేది 15 లోపు అన్న. ఒరే నీకు తెలియదులే గమ్ముకుండ్రా అన్నాడు. కాదన్న ఇదన్నా. సరే అన్న ఒక పని చేయి, 150 దాటితే నువ్వు సాక్ష్యం చెప్పు చంద్రబాబు దగ్గర, లోకేష్ దగ్గర అన్న. అరే 150 దాటితే నేను తీసుకెళ్తాను. సేమ్ నక్కానందబాబు గారి దగ్గరికి పోతే ఏంది గుప్తాడు. నువ్వు అసలు ఇలాంటి దగ్గరికి ఎందుకు వెళ్ళేది నాకు అర్థం కాదు. పరిచయాలండి, నాకు జరిగిన అన్యాయానికి ఎవరు, నేను మిగతా అపాయింట్మెంట్ నేను ఎవరినైనా కలవచ్చు రాష్ట్రంలో, ఎవరినైనా. నేను పోవడమే కానీ గుప్తా వచ్చాయంటే ఒక పెద్ద చైర్మన్, సీఎంలు కూడా అపాయింట్మెంట్, టీవీ చైర్మన్ బిఆర్ నాయుడు ఊరకు విజిటింగ్ కార్డు ఇస్తే పైకి పిలిచి కాఫీ ఇచ్చి 20 నిమిషాలు మాట్లాడి నీకేం కావాలి కోరుకోండి, నీకేం కావాలి కోరుకో అన్న. ఏం మెంటలు ఉంది అయిందిరా అన్నాడు. బాగా నేను చెప్పినట్టు నేనేం సహాయం ఆదిత్యనండి నీ దగ్గర, నాకేంది నువ్వు చేసేదన్నా. రే నీకేం కావాలంటే చేసి పెడతాను, బాబుని కలిపి. నాదొద్దు నేను చేయను అన్నాడు. బాబు గారింటి ముందు నేను ధర్నా కూడా చేశాను కండ వేసుకోవడానికి, నన్ను ప్రాణరక్షణ కలిపింది. కండ వేయలా, ఎన్నో జనసేనలో కండ వేయలా, వాళ్ళు టికెట్ ఇస్తామన్నారు, అన్నీ చేశారు, కానీ కండవ ఎవరు వేయలే. చివరికి ఇక ఎలక్షన్ 2 నెలలు ఉందనంగా లోకేష్ గారు జనార్దన్ గారు అన్నీ మాట్లాడుకొని అప్పుడు వేశారు నాకు కండవ. అంటే వాళ్ళు చేపిస్తున్నారు నా చేత కోవర్ట్ అనుకుంటారని వాళ్ళు వేయలే. నేను చాలా బాధపడ్డా. గతం ఎట్లా అయిద్దండి, అన్నీ ఉంటాయి, చట్టపరంగా ఉంటాయి. మా పిల్లలు వచ్చి అమ్మాయిలు ఇద్దరు ట్విన్స్ కదా, 9th క్లాస్, అబ్బాయి ఇంటర్కి వచ్చాడు. అమ్మకంటే మనం ఉంటేనే చదువుతారా ఏంది, మనం ఐఏఎస్ అవ్వాలంటే అనుకుంటారా, ఎస్పీ అవ్వాలంటే. వాళ్ళు ఏదైతే చదువుతారు, ఒకటి కింద పని చేసేది మావిడికి వ్యాపారం పెట్టగలను, లేదా ఎస్పీ కలెక్టర్ 10 మంది 1000 మందికి హెల్ప్ చేసేదానికి వాళ్ళని తయారు చేసే పిల్లల ముగ్గురిని. వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అంటే, మా చిన్న కూతురు నేను బాధపడుతుంటే, రౌడీజం అని కాదు, దేనికైనా సిద్ధపడే మనస్తత్వం. వాడెవడో సాఫ్ట్వేర్ చేసి 70,000 తీసుకొని వాడికి ఎంత కూర్చొని 8 గంటలు పనిచేసే ఉద్యోగాలు నేను చేయను. నెలకు 1,50,000, 70,000, 2 లక్షలు అయ్యి 10 మందికి హెల్ప్ చేయాలి. గ్రూప్ 1 కొట్టమను, ఏఎస్పీఓ కలెక్టర్ ఆర్డీఓ అవ్వమను, 10 మందికి హెల్ప్ చేయొచ్చు పేదలకి. సాఫ్ట్వేర్ చేస్తే పిల్ల పోషిస్తారు, ఒక అపార్ట్మెంట్ కొనుక్కో, వాడి జీవితం పోద్ది, అది కిస్తీలు కట్టి ఇంకో అపార్ట్మెంట్ వచ్చేసరికి. ఆ టైప్ జీవితం నేను కోరిన పిల్లలకి చెప్పా. లేదా వ్యాపారాలు పెట్టుకోండి, నా వ్యాపారం ఉంది, అన్లిమిటెడ్, ప్రపంచం అంతా అమ్ముకోవచ్చు, జెండాలు కండువాలకి, భాష వస్తే అన్నీ అమ్ముకోవచ్చు. గుడ్డ లేనిది బతుకులేదుగా. అలా వాళ్ళని ఆ విధంగా తయారు చేశాం. మా చిన్న కూతురు అయితే నువ్వు నమ్మవు, ఒకరోజు బాగా కత్తికి మట్టి అయ్యి ఉంది. అంటే ఇంట్లో ఏదో కూరగాయ వాటికి మామూలు కత్తి ఎంతదేయాలన్నా, అంటే మనిషి చచ్చిపోతాడు. కానీ అది కత్తి ఏం చేశారంటే, చెట్లు నాటడానికి వాటికి అన్నీ కడిగి బాగా గుడ్డ చుట్టించి డాడీ చంపేశారు. తలదమ్మని వాడి తలదాన్ని నా కొడుకునని చెప్పి ఒక 20 సార్లు నన్ను ఇంచిచ్చుంటారు మా పిల్లలు. కత్తి ఇచ్చి కాదులే, మామూలుగా. ఇంకా నేను చూసి అమ్మ అది మంచి పద్ధతి కాదు, సంస్కారం కాదు, అసలు అది కాదులే అంటే వాళ్ళంత బాధ, కసితో, కోపంతో ఉంటుంది కదండి. కొట్టి టీవీలో చూపించారంటే అది రోజు మా ఆవిడ ఒక 30 రోజులు, ఫస్ట్ ఒక 20 రోజులు మా ఇంట్లో గ్యాస్ స్టవ్ వెలిగి, ఇలా మా పిల్లలు 20 రోజులు, నెల రోజులు స్కూల్కి పోవాలా. ఏంది బాగట్లేదు అంటే, డాడీ అందరూ అడుగుతున్నారు, డాడీ మీ నాన్న కదా అని. అసలు నరకే, ఎవడు అనిపించి ఉండడు జీవితంలో. ట్యూబ్లార్ది కూడా బయటికి రాలి, ఆయన చెప్పుకున్నాడు. అరికాళ్ళు వాసిని, కోటింగ్ పడింది, అరికాలు కోటింగ్ ఇచ్చారు 2 సార్లు, చూడలా. ఆయన వరకు చెప్పుకోవడమే. అది అందరూ చూస్తే ఇంక పైగా చుట్టాలు, వాళ్ళు వేధింపులు, ఫోన్లు, దెబ్బలే ఉంది హాస్పిటల్, ఈ టైప్ మాట్లాడడము. అంటే ఎవరు పివి నరసింహరావు చెప్పాడు ఒకసారి,
మన పక్కన ఉన్నోళ్ళు మన చుట్టాలు మన ఊరు దగ్గర వాళ్ళు మనకు శత్రువులురా. నేను సర్పంచ్కి వేస్తే మన ఊళ్ళో ఓడిపోతాను, కానీ ప్రధానమంత్రి ఆయన దేశానికి అట్ట మన చుట్టాలు మన ఇంటి పక్కన వాళ్ళు మన దగ్గర వాళ్ళు వీళ్ళు పొడుచుకుంటారు. కాకి పొడిచినట్టు పొడుచుకుంటారు. అవి నాకు చేయర్లే, నాకు చేసిన సినిమా చుట్టాలు కానీ ఫ్రెండ్స్కి లేదు. అమ్మాయి పిల్లల్ని వాళ్ళని పొడుచుకు తిన్నారు. డాడీకి అది ఇది రకరకాలు. అంటే డబ్బులు తీసుకున్నాడు కదా 50 లక్షలు 70 లక్షలు డబ్బులు తీసుకుంటే ఇట్లా మాట్లాడితే మూసి నదిలో తేలుతాం. డబ్బులు తీసుకోలేదు కాబట్టి నేను పోరాడడానికి ఇప్పుడు కూడా చేస్తున్నాను. ఇప్పుడు అత్తారింటి దారి సినిమా చూసావను చూడలేదా? పవన్ కళ్యాణ్ ఏమంటావు, రే నేను వచ్చాను ఏం జరిగిందో నాకేం తెలుసు అర్థం చేసుకెళ్ళడానికి. అట్లా నేను రంగంలోకి దిగా పసుపు కండ వేసుకున్నాను. 30 ఏళ్ళు అయింది నాకు పసుపు కండవ తెలియదు, సైకిల్ గుర్తు తెలియదు. 30 ఏళ్ళ నుంచి ఫస్ట్ టైం వచ్చాము. 3 నెలలు అంటే నేను 2.5 సంవత్సరాల నుంచి ఓటింగ్ పెరిగింది నా వల్ల. 1%, 2%, 5% ఇంటెలిజెన్స్ సర్వే బాబు గారి దగ్గర ఉంది, పవన్ కళ్యాణ్ దగ్గర ఉంది, లోకేష్ గారి దగ్గర ఉంది. నాది ఈ రాష్ట్రంలో అత్యంత విలువగల రామోజీరావు గారి పేపర్ ఈనాడులోనే ఒక 5 మంది వేశాడు కరెక్ట్గా ఎలక్షన్ 4 రోజుల ముందు. పట్టు చంద్రబాబు గారు, అచ్చెన్నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, త్రిబులారు, 5వది నేను 6వది. వీళ్ళ వల్ల వేసారంటే ఇంక అర్థం చేసుకో. ఈనాడు పేపర్లో పెద్ద ఆర్టికల్ మెయిన్ పేపర్లో 2 రాష్ట్రాలకు పోయే దాంట్లో వేశారు గుప్తా జరిగిన అన్యాయం. వాళ్ళందరూ తేక్కువగా వేశారు. అందరూ పొజిషన్ బాగుంది, నేను ఒక్కడిని ఇట్టున్నా. నాకు వచ్చింది మంచి రోజులు. మా బాస్ కూడా త్వరలో నామినేట్ ఇస్తారు. ఇది మా రాష్ట్ర బాస్ త్రిబులారికి. మా డీజే కూడా ఇంకో నామినేట్ వచ్చింది, అంత మటుకు గ్యారెంటీ. చివరికి చెప్పేది ఏంది, ప్రజలకి మంచి చేయాలి. ఇప్పుడున్న ప్రభుత్వం ఆల్రెడీ చేస్తుంది, మంచిగా చేస్తుంది. ఇప్పుడు నేను లోపాలు ఎత్తడానికి దాదాపు 4 రోజులు దాటింది. అసలు ఏమండి నాకంత మొత్తం సబ్జెక్ట్ అది. లోకేష్ గారు కూడా చంద్రబాబు కూడా చిన్న తప్పు చేశారు. అంటే నేను విమర్శించిన తప్పు చేశారు. మన యొక్క మంచితనం ఉండాలి మనిషికి. అతి మంచితనం ఉంటే చేతకాని వాళ్ళు అనుకుంటారు సమాజం. అసలు అతన్ని పోనిచ్చేది ఏంటండి, ఆపారనొగితే పోయేదానికి. ఆయనకు పోయితే ఆయన 4 మైకులు కనిపించి 4 మాటలు మాట్లాడి రెచ్చగొట్టాడు. పోయి ఏసీ రూలో పడుకుంటాడు. పోయి ఇప్పుడు మీరు గుర్తొచ్చారు. మీరు పనోళ్ళు అనుకున్నారు గతంలో మీడియా అంటే. ఇప్పుడు మీ మీడియాయే జీవితం అని ఇప్పుడు గుర్తించాడు. ఒక రాజకీయ నాయకుడు మీడియా లేనిది వాడు ఆడే ఉంటాడు. నది అదేంది బుడగుంట్లో కొట్టుకుంటూ ఉంటాడు. వాడు సముద్రంలోకి ఈతకు పోవాలంటే మీడియాయే. అది కాదండి, రెచ్చగొడతాడు కుర్రోళ్ళని. మేము దాడులు చేస్తాం, గవర్నమెంట్ వచ్చింది అంటాడు. ఆయనదేం పోయి పోయి ఉండవల్లో అదే ఆడ పడుకుంటాడు ఏసీలో, సెంట్రల్ ఏసీలో. పిల్లకాయలకి చొక్కాలు జరుగుతాయి, వాళ్ళు తెలియక ఇరుచుకుపడితే. గవర్నమెంట్తో పోరాడడానికి పెద్ద పెద్ద శక్తులు ఇండియాలోనే కనపడకుండా పోయారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ చట్ట వ్యతిరేక పనులు చేయడం కుదరదు. ప్రభుత్వం అనేది పెద్ద ఆయుధం, మంచి చేయడానికి కానీ చెడు చేయడానికి. అదేముందండి, అదే మా నాన్న. నీ చేతిలో ఏముంది, నా చేతిలో ఉంది. భగవంతుడు ఏది ఆదేశిస్తే అది చేస్తాం. అది చేపిస్తాడు మనిషి. సైతాన్ ఎక్కితే చెడు చేస్తా, మంచి సైతాన్ ఎక్కితే మంచి చేస్తా. నాకైతే మంచే వచ్చింది, సైతాన్ కంపల్సరీ వచ్చింది. ఎక్కించాడు దేవుడు చేస్తే నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాను చెప్పలేము. ఏదైనా దాడులు చేయి, నేను చేపిస్తే నేనేం చేస్తాను. నేను నిమిత్త మాత్రం, మనిషి అనేవాడు నిమిత్త మాత్రుడు. అది ఈశ్వరుడు ఆజ్ఞ లేనిది ఏగైనా కొట్టలేదు. మన చేతులు ఏముంది, వాళ్ళు ఏమన్నా ఆదేశిస్తే జరగవచ్చు, మళ్ళీ జైలు కూడా పోవచ్చు. సిద్ధం మనం, సిద్ధమే. మరి సిద్ధం లేకపోతే వాడి సిద్ధం కాదు, సారీ జగనన్న సిద్ధం కాదు, మన సిద్ధం వేరు. చెడుకు సిద్ధం, మనం మంచికి సిద్ధం. మంచి కోసమే పోతాం జైలుకి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. దుష్టులను శిక్షించడం అనేది బాధితులను కాపాడటమే. ఒకరికి బాగా జరిగిందనుకో, ఇట్లా చేయడం తప్పురా, ఇంకో 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఇలా కొట్టి ఇలా వీడియోలు తీసి ఇలా చేపిస్తే ఆ నాయకుడు ఇప్పుడు ఏడున్నాడు, ఆ నాయకుడిని మిమ్మల్ని కొడితే ఏం జరిగిద్ది అనేది కూడా సమాజానికి మంచి అవుతుంది. నేను వాళ్ళు మళ్ళీ కొట్టి వీడియో తీసినా, లేకుంటే సిట్టే జైలుకి పంపించినా, ఏది చేసి నేను మంచి అవుతుంది సమాజానికి. అరే ఒక బలహీనుని పెట్టుకుంటే ఒక పెద్ద బలవంతుడు ఉన్నట్టు ప్రతి బలహీనుడు వెనకాల. నా వెనకాల ఎవరనేది ఏడా ఉన్నారు, ఇందులో లేనోళ్ళు కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు, త్రిబులారు, డీజే, ఎంఎం కొండయ్య, దామచాల సత్య, ఆయన డీజీపీ, ప్యానల్ స్పీకర్, అట్లా 100 మంది ఉన్నారు. నేను బలహీనుడు, నా వెనకాల 100 మంది బలస్తున్నారు. నన్ను తట్టుకోవడం కష్టం. రెచ్చగొట్ల నేను జరిగిన వాస్తవం చెప్పా. జరిగిన వాస్తవాన్ని రెచ్చగొట్టడం అంటే నేనేం చేయలేను దానికి. ఇప్పుడు రా దమ్ముంటే ఆపమన్న తప్పే ఉంది. ఇప్పుడు రమ్మను దమ్ముంటే. 4 శాఖల మంత్రి చుట్టం 100 కోట్ల ఆస్తి 128 కోట్లు పెట్టి అస్సాం వెళ్ళిపోయాడుగా పరారుగా. రమ్మను ఆపమని చేత అయితే ఇక్కడే ఒక్కడనే ఉంటాగా. షాప్ ఆపమను దమ్ముంటే. ఛాలెంజ్ చెప్తున్నా, ఆపమను. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే సుబ్బారావు గారు, సహజంగా ఇప్పుడు 60 వయసుల్లో మీరు ఏదైతే మీకు ఇబ్బంది జరిగినప్పుడు
రాష్ట్ర వ్యాప్తంగా మీరు పర్యటించారు. ఇప్పుడు మీరు ఇష్టపడే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీ ఆర్యవైశ్య దానికి ఒక కార్పొరేషన్ అనేది ఉంది కదా, దానికి ఇప్పుడు మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా చేస్తే మన కులం తరపున పోరాడే వ్యక్తి, మంచి మనస్తత్వం, ఒక దానికోసం పోరాడతాడు, మన ఆర్యవైశ్యులకు కొద్దిగా న్యాయం జరిగిద్ది అనేది అవుతుంది. అదేమన్నా మీ వాళ్ళు షేర్ చేసుకున్నారా? చైర్మన్గా మీరు ఉండాలి, మీరు అడగండి అని. 174 నియోజకవర్గాలు అంటే ఒంగోలు అంటే లోకల్ కాబట్టి సహజంగా ఒకటి ముందుకు పోతుంటే ఒకటి బాధ సహజం, అది లోక సహజం. 174 నియోజకవర్గాల్లో నాకు మంచి పదవి రావాలని కోరుకుంటాను. చాలామంది సన్నిహితులు నువ్వు వైసీ కార్పొరేషన్ తీసుకోగొప్తాను లేదు, కులపరమైంది ఎందుకని కాదు, మీ ఓళ్ళల్లో చైతన్యం తెచ్చి రేపు ఓటింగ్ పెరగాలి, ఇంకా తగ్గకూడదు అందులో. నేను ఒకవేళ వైసీ కార్పొరేషన్ ఇవ్వని, లేకుంటే ఇంకో కార్పొరేషన్ ఇవ్వని, లేకుంటే ఏమన్నా చిన్న ఏది వచ్చినా అన్ని జాతుల కోసం పోరాడతాం, అంతమటికి గ్యారెంటీ. ఆ పదవికి ఒక 5 గంటలు కేటాయిస్తే మిగతా ప్రజలకి, మిగతా కులపులో ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ కోసం 10 గంటలు కష్టపడతా, అంతమటికి గ్యారెంటీ. చివరిగా మీరు ఏం చెప్తారు ఎవరికి? సమాజానికి మంచిగా బతకమని చెబుతాము, మంచి పార్టీలను ఎన్నుకోమంటాం, మంచి నాయకులను ఎన్నుకోమంటాం. ఎవరన్నా తప్పు చేస్తే ప్రశ్నించే తత్వాన్ని పెంచుకోమంటాం. ఎవడన్నా లంచం అడిగాడు, అడ్డం తిరిగి చూడు, నీకు తెలిసిద్దా విలువ. నువ్వు అడ్డం తిరగకుండా ఇట్లా చేతిలో ఇస్తే వాడు అది అలవాటు పడతాడు. అది పోలీసు కావచ్చు, రెవెన్యూ, ఎందుకు ఇవ్వాలని ఒక మాట అడుగు. ఈలో లోపం లేకుండా నువ్వేం దొంగతనాలు చేసో, లేకుంటే ఓటుకు డబ్బులు తీసుకోనో, లేకుంటే దొంగ పట్టాలో పోయి లంచం ఇస్తే అట్ట. ఒరిజినల్గా ఉండండి, బతకండి. లంచాలు ఇవ్వద్దు. లంచాలు తీసుకున్న ఆఫీసులు ఉంటే వీడియోలు తీయండి, తాట తీద్దాం ఎవడైనా. మీరు పడ్డ కష్టానికి మీకు ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో మీకు మంచి పదవిలో ఉండి 10 మంది ప్రజలకి మీ ద్వారా సమాజానికి, ప్రజలకి ఉపయోగపడాలని మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.